హలో నమస్తే వెల్కమ్ టు చిక్కరయ్య ఇంగ్లీష్ గ్రామర్ అకాడమీ. టుడే మనము సెంటెన్స్ అండ్ ఫ్రేజ్ గురించి తెలుసుకుందాము. అసలు సెంటెన్స్ అనాలి అంటే మనకు ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని బాగా గమనిద్దాము. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. The students are in the classroom. The students are in the classroom. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటి వర్డ్స్ ఉన్నాయి. ఈ మొత్తం వర్డ్స్ని నేను ఏమంటున్నానంటే ఒక గ్రూపు ఏమున్నాయి వర్డ్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం గ్రూప్ని ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అంటున్నాను. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం చదివినప్పుడు మనకు వెంటనే ఒక కంప్లీట్ మీనింగ్, ఒక కంప్లీట్ సెన్స్, ఒక కంప్లీట్ థాట్ వస్తుంది. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నారు. ఎవరు ఉన్నారు? స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? క్లాస్ రూమ్లో ఉన్నారు. ఎప్పుడు ఉన్నారు? ఆర్ అంటే ప్రజెంట్లో ఉన్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏం చేస్తుంది అంటే మనము చదివినప్పుడు ఒక కంప్లీట్ థాట్ని, ఒక కంప్లీట్ మీనింగ్ని, ఒక కంప్లీట్ సెన్స్ని ఇస్తుంది. మరొక విషయాన్ని మనం ఇప్పుడు గమనించాలి. అదేంటంటే ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటిది మనం చదివినప్పుడు ఇందులో మనకు ఒక ముఖ్యమైన వర్బ్ కనిపిస్తూ ఉంది. అది ఏంటంటే ఏఆర్ఈఆర్ అనేటువంటి వర్బ్ కనిపిస్తూ ఉంది. ఈ ఏఆర్ఈ అనేటువంటి వర్బ్ మనకు ప్రజెంట్ టెన్స్ను తెలియజేస్తుంది. మరియు ఈ వర్బ్ ఒక సబ్జెక్టును కూడా కలిగి ఉంది. ఆ సబ్జెక్ట్ ఏమంటే ద స్టూడెంట్స్ అనేటువంటిది సబ్జెక్టును కలిగి ఉంది. ఎప్పుడైతే ఒక వర్బ్ టెన్స్ను తెలియజేస్తుంది మరియు సబ్జెక్టును కలిగి ఉంది అంటే అటువంటి వర్బ్ని మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఫైనైట్ వర్బ్ అని అంటాము. ఫైనైట్ వర్బ్ అంటే ఏమిటి అంటే ఒక వర్బ్ అది టెన్స్ని కలిగి ఉంటుంది, టెన్స్ని తెలియజేస్తుంది మరియు సబ్జెక్టును కలిగి ఉంటుంది. మనం ఒకసారి ఈ సెంటెన్స్ మళ్ళొకసారి గమనిస్తే ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటిది మనకు ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ థాట్ని ఇస్తుంది మరియు ఇందులో ఒక వర్బ్ ఉంది. ఆ వర్బ్ టెన్స్ని తెలియజేస్తుంది. ఆ వర్బ్ సబ్జెక్టును కలిగి ఉంది. అంటే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక ఫైనైట్ వర్బ్ని కలిగి ఉంది. ఏఆర్ఈఆర్ అనేటువంటి ఫైనైట్ వర్బ్ని కలిగి ఉంది. ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ థాట్ని ఇచ్చి కంప్లీట్ థాట్ని కలిగి ఉండి మరియు మనకు ఫైనైట్ వర్బ్ని కలిగి ఉంటే అటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఏమంటామంటే సెంటెన్స్ అని అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక సెంటెన్స్గా అనబడాలి అంటే వాటికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అవసరము, కొన్ని లక్షణాలు అవసరము. ఏం ఆ లక్షణాలు అంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనకు కంప్లీట్ థాట్ని, కంప్లీట్ మీనింగ్ను, కంప్లీట్ సెన్స్ను ఇవ్వాలి మరియు అందులో ఫైనైట్ వర్బ్ ఉండాలి. మనకు ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని గమనిస్తే ఇది మనకు కంప్లీట్ థాట్ ఇస్తుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, కంప్లీట్ సెన్స్ ఇస్తుంది మరియు ఇది ఏఆర్ఈఆర్ అనేటువంటి ఫైనైట్ వర్బ్ని కలిగి ఉంది. సరే, ఇప్పుడు ఫైనైట్ వర్బ్ గురించి మళ్ళీ ముందు క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకుందాము. అయితే మీకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫైనైట్ వర్బ్ అంటే ఏమిటి అంటే ఆ ఫైనైట్ వర్బ్ ఈజ్ లిమిటెడ్ బై ఇట్స్ సబ్జెక్ట్ ఇన్ నెంబర్ అండ్ పర్సన్. అంటే ఒక ఫైనైట్ వర్బ్ సబ్జెక్టును కలిగి ఉంటుంది అండ్
లిమిటెడ్ బై ఇట్స్ టెన్స్‌ని కూడా తెలియజేస్తుంది. అంటే మీకు ఇది క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ షార్ట్‌గా ఇస్తాను. కింద చూడండి. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటి ఒక సెంటెన్స్‌ను గమనిస్తే అసలు ఫస్ట్ సెంటెన్స్ అన అనకుండా ఉందాం. ఫస్ట్ దీన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అందాం. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌లో ఇది ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నప్పుడు మనకు ఒక కంప్లీట్ మీనింగ్, కంప్లీట్ థాట్, కంప్లీట్ సెన్స్ వస్తుంది. అంటే ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్‌లో ఉన్నాడు. ఎవరున్నారు? స్టూడెంట్ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? క్లాస్ రూమ్‌లో ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు? ఈజ్ ఇప్పుడు ఉన్నాడు. అంటే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనకి కంప్లీట్ థాట్‌ని ఇస్తుంది. ఈజ్ అనేటువంటి ఒక వర్బ్‌ని కలిగి ఉంది. ఇది ప్రెజెంట్ టెన్స్‌ని తెలియజేస్తుంది. అండ్ ఇది ఒక సబ్జెక్ట్‌ని కలిగి ఉంది. సో, ఈ మొత్తం గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం సెంటెన్స్ అందాం. కానీ ఇక్కడ ఈజ్ అనేటువంటి ఒక వర్బ్ ఉంది. దీన్ని నేనేమంటున్నా? ఫైనైట్ వర్బ్ అని అంటున్నా. ఎందుకంటే ఇది టెన్స్‌ని తెలియజేస్తుంది. ఇది సబ్జెక్ట్‌ని కలిగి ఉంది. కానీ మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్‌ని గమనిస్తే ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటి దానిలో స్టూడెంట్స్‌కేమో ఏఆర్ఈఆర్ అనేటువంటి వర్బ్ వచ్చింది. ఇక్కడ స్టూడెంట్‌కేమో ఈజ్ అనేటువంటి వర్బ్ వచ్చింది. అంటే ఆర్ అయినా, ఈజ్ అయినా 2 ఫైనైట్ వర్బ్‌లే. కానీ నేను ఇక్కడ చెప్పాను. ఏమి? ఆ ఫైనైట్ వర్బ్ ఈజ్ లిమిటెడ్ బై ఇట్స్ సబ్జెక్ట్. అంటే ఫైనైట్ వర్బ్ సబ్జెక్ట్‌ని కలిగి ఉంటుంది. కానీ డిపెండ్ ఆన్ ద సబ్జెక్ట్. డిపెండ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్‌ని బట్టి మారుతూ ఉంటుంది. లిమిటెడ్ బై ఇట్స్ నంబర్ అండ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఎగ్జాంపుల్ గమనిస్తే ఐ యామ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ కూడా యామ్ అనేటువంటిది ఫైనైట్ వర్బ్. కానీ ఇక్కడ యామ్ అని ఎందుకు వచ్చింది? ఈజ్ కానీ, ఆర్ కానీ రాలేదు అంటే ఐ అనేటువంటి సబ్జెక్ట్‌కు వచ్చేటువంటి వర్బ్ ఏమి? ఈ యామ్ అనేటువంటి వర్బ్ వస్తుంది. అంటే యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఇక్కడ ఫైనైట్ వర్బ్స్. కానీ దే ఆర్ లిమిటెడ్ బై ఇట్స్ నంబర్ అండ్ పర్సన్. అండ్ ఇక్కడ యామ్ కానీ, ఈజ్ కానీ ఏం చేస్తున్నాయంటే టెన్స్‌ని తెలియజేస్తున్నాయి. సో, ఈ 3 వర్బ్స్‌ని ఇక్కడ మనం అని అనవచ్చంటే ఫైనైట్ వర్బ్స్ అని అనవచ్చు. సో, ఫైనల్‌గా ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటి ఫస్ట్ ఎగ్జాంపుల్‌ని మనం గమనిస్తే ఇందులో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. మరియు ఇది పూర్తిగా చదివినప్పుడు మనకు కంప్లీట్ థాట్ వస్తుంది. కంప్లీట్ సెన్స్ వస్తుంది. మరియు ఇందులో మనం గమనిస్తే ఏఆర్ఈఆర్ అనేటువంటి ఫైనైట్ వర్బ్ ఉంది. సో, ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ థాట్‌ని ఇస్తాయో, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌లో ఫైనైట్ వర్బ్ ఉంటుందో, దానిని మనం ఏమనాలి అంటే సెంటెన్స్ అనాలి. ఫైనల్లీ సెంటెన్స్ అంటే ఏమి? ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ they give complete thought or sense and has finite verb. అంటే సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కంప్లీట్ థాట్, ఫైనైట్ వర్బ్ అని అంటారు. నౌ ఇప్పుడు మరి ఒక ఎగ్జాంపుల్‌ని మనం గమనిద్దాం. ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ కూడా మనకు 3 వర్డ్స్ ఉన్నాయి. ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటి వర్డ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక గ్రూప్. ఏమున్నాయి? వర్డ్స్ ఉన్నాయి. సో, ఇది కూడా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనము బాగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకు కంప్లీట్ థాట్ ఇవ్వడం లేదు. కేవలం ప్లేస్‌ని మాత్రమే తెలియజేస్తుంది. ఇన్ ద క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్‌లో ఎవరున్నారు? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది అనేటువంటి రకరకాల డౌట్‌లు మనకు ఉత్పన్నమవుతాయి. సో, ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కంప్లీట్ థాట్ ఇవ్వడం లేదు. కంప్లీట్ మీనింగ్ లేదు. కంప్లీట్ సెన్స్ లేదు. అండ్ అలాగే ఇందులో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకు అసలు వర్బే లేదు. ఎటువంటి వర్బ్ కూడా లేదు. అంటే వర్బే లేదంటే ఫైనైట్ వర్బ్ అసలే లేదు అని అర్థం. సో, ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనకు కంప్లీట్ థాట్‌ని, కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం లేదు మరియు అందులో ఫైనైట్ వర్బ్ లేదు అంటే అలాంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం ఏమనాలి అంటే ఫ్రేజ్ అనాలి. అంటే ఆ ఫ్రేజ్ అంటే ఏంటి? ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్
దట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ అ కంప్లీట్ థాట్ అండ్ డస్ నాట్ కంటైన్ అ ఫైనైట్ వర్బ్. ఓకే. ఫైనల్‌గా నేను చెప్పే కన్క్లూజన్ ఏమంటే, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ థాట్, ఫైనైట్ వర్బ్ ఉంటే దానిని సెంటెన్స్ అనాలి. అదే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ థాట్ ఉండదు, ఫైనైట్ వర్బ్ ఉండదు. అటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం ఏమనాలి? ఫ్రేజ్ అని అనాలి. మళ్ళీ ఇలాంటప్పుడు సెంటెన్సెస్ ఉన్నప్పుడు మనకు ఫ్రేజెస్ ఎందుకు అవసరము అంటే, వై వి నీడ్ ఫ్రేజెస్ అంటే ఏదైనా భాషను చాలా సహజంగా, చాలా ప్రవాహంగా, భావ వ్యక్తీకరణతో మాట్లాడాలంటే అంటే మెయిన్‌గా ఓరల్‌గా మాట్లాడేటప్పుడు, కన్వర్జేషన్‌లో మాట్లాడేటప్పుడు మనకు ఫ్రేజెస్ చాలా, చాలా అందాన్ని, అట్రాక్షన్‌ని లాంగ్వేజ్‌కి తీసుకొని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి వేర్ ఈజ్ యువర్ మదర్? వేర్ ఈజ్ యువర్ ఫాదర్? అని ఎవరైనా మనల్ని క్వెషన్ వేసినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ యువర్ మదర్ అంటే ఇన్ ద కిచెన్ అని అంటాం. స్పాంటేనియస్‌గా వచ్చేటువంటి ఆన్సర్. వేర్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఇన్ ద గార్డెన్ అని అంటాం. అంతేగాని మాక్సిమం మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్, మై ఫాదర్ ఈజ్ ఇన్ ద గార్డెన్ అని అన్‌న్యాచురల్‌గా చెప్పం. ఆ విధంగా చెప్పినా రైటే. కానీ న్యాచురల్‌గా, సహజంగా అండ్ స్పాంటేనియస్‌గా మనం ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఏమంటే ఫ్రేజెసే. అంటే ఫ్రేజెస్ కూడా లాంగ్వేజ్‌కి చాలా అట్రాక్షన్‌ని, బ్యూటీని తీసుకొని వస్తాయి. సో, ఏ లాంగ్వేజ్‌లో అయినా మనకు ఫ్రేజెస్ చాలా ఉపయోగకరంగా భాషను సహజంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. సో, ఈరోజు నేను చెప్పినటువంటి ఈ క్లాసు మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బై. థాంక్ యూ.